హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ప్రాప్తం. ఈ కథను రచించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. భానుచంద్రుడి గురుకులంలో విజయదశమి నాడు నూతన విద్యార్థుల్ని చేర్చుకోవడంతో పాటు ఎక్కడెక్కడి నుంచో పూర్వ విద్యార్థులు వచ్చి విద్యాజ్యోతిని ప్రసాదించిన గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళటము సంప్రదాయం. ఒకనాడు అలా వచ్చిన వారిలో కొందరు ఎంతో ఉత్సాహంగానూ మరికొందరు నిరుత్సాహంగానూ ఉండటం గమనించిన గురువు, జీవితం అన్నది ఒక విజయానికి మరో విజయానికి మధ్య ప్రయాణం. అవకాశాలు సోపానాల్లాంటివి. అవకాశాలు అందరికీ సమానంగా ఉండవు. ఒకవేళ ఉన్నా వాటిని సద్వినియోగపరుచుకోవటము అందరి వల్ల సాధ్యం కాదు. అలా వినియోగించుకోకపోవటానికి వారి వారి మనోభావాలే కారణం. దీనినే మన పెద్దలు ప్రాప్తము ప్రారబ్ధము అన్నారు. అవసరాలకి అనుగుణంగా మన మనోభావాలని మార్చుకోగలిగితే మాత్రము అభ్యుదయము, ఆనందము కరతామలకాలే. ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిని చేపట్టినా విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. ఈ విషయము తేటతెల్లం కావటానికి ఒక చిన్న కథ చెబుతాను, వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. కృష్ణపట్నానికి చెందిన భక్తులు కొందరికి హంసల దీవికి ఆవలనున్న పగడాల దీవిలోని పరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలా కాలం కోరికగా ఉండేది. ఒకనాడు వాళ్ళు కావలసిన ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుని పడవలో బయలుదేరారు. ఆ రోజంతా ప్రయాణం సాఫీగానే సాగింది. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా హఠాత్తుగా ఆకాశము మేఘావృతమై గాలివాన ఆరంభమైంది. అర్ధరాత్రి దాటేసరికి అది తుఫానుగా మారటంతో భక్తుల హాహాకారాల మధ్య పడవ తల్లక్రిందులైంది. ఆ పడవలోని ముగ్గురు మాత్రము తెల్లవారుతూ ఉండగా సముద్ర మధ్యంలో ఉన్న ఒకానొక దీవి ఒడ్డున ప్రాణాలతో బయటపడ్డారు. పూజారి నారాయణ, చిల్లర వ్యాపారి భూషయ్య, బిచ్చగాడు రమణయ్య అనే ఆ ముగ్గురికి బతికి ఉన్నందుకు ఆనందం కలిగింది. గాని నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో ఏం చెయ్యాలో ఎలా ఉండాలో తెలియలేదు. దీవిలో కొబ్బరి, ఖర్జూర చెట్లు, ఎర్రటి రామాఫలాలు పుష్కలంగా దొరకటంతో కొద్ది రోజుల పాటు ఆకలి బాధ తీర్చుకోవచ్చునని అనుకున్నారు. తిండి సంగతి సరే, ఉండేందుకు గూడు, కట్టేందుకు గుడ్డ లేకపోతే ఎలా? జగన్మాత దర్శనానికి వచ్చిన మన గతి ఇలా అయిపోయిందే. మన ఆచూకీ కూడా మన వాళ్లకు తెలిసే అవకాశం లేదు కదా. మానవ మాతృలం, మనమేం చేయగలము? ఆ జగదంబ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు నారాయణ నిట్టూరుస్తూ. ఇన్ని కొబ్బరికాయలు, ఖర్జూరకాయలు వృధాగా పండి ఎండిపోతున్నాయి. వీటితో వ్యాపారం చేస్తే లక్షలు ఆర్జించవచ్చు. కానీ కొనే నాదుడేడి? సముద్రం మీద నావలు కనిపిస్తాయేమో, మీరు గమనిస్తూ ఉండండి అన్నాడు భూషయ్య ఆశగా. కావలసినంత తిండి దొరుకుతోంది. తోటి వాళ్లతో గొడవలు పడకుండా కడుపు నిండా తిని ఒళ్ళు అలవకుండా విశ్రాంతి తీసుకోక ఎందుకీ ఆలోచనలు అన్నాడు రమణయ్య తేలిగ్గా. రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ భూషయ్యకు, నారాయణకు ఇంటి బెంగ పట్టుకున్నది. ఒకనాడు తీరం వెంబడి తిరుగుతూ ఉన్న నారాయణకు సముద్రం నుంచి కొట్టుకొని వచ్చిన ఒక శిలలో దేవతా రూపం కనిపించింది. దాన్ని జాగ్రత్తగా తీసుకొని వచ్చి దీవి మధ్యలో ఉన్న గుట్ట మీద ప్రతిష్ఠించి పూజలు చేయటం మొదలుపెట్టాడు. తనకు వచ్చిన స్తోత్రాలు, శ్లోకాలు వల్లిస్తూ ఒంటరిగా ఉన్నానన్న భావనని దూరం చేసుకోసాగాడు. భూషయ్య ధ్యాసంతా వ్యాపారం మీదే ఉన్నప్పటికీ విగ్రహానికి రోజుకోసారి భక్తితో దండం పెట్టుకునేవాడు. ఇదే విగ్రహము మన ఊరి గుళ్ళో ఉంటే వచ్చిపోయే భక్తులు వేసే నాణాలతో నా బతుకు వెళ్ళిపోయేది. ఇక్కడ దేవతకే దిక్కులేదు, నాకెవరు బిచ్చం వేస్తారు అనుకునేవాడు రమణయ్య విరక్తిగా. అయితే నిజంగానే దివ్యత్వం గల ఆ విగ్రహానికి వీరి ముగ్గురిపైన జాలి కలిగింది. ఒకనాటి రాత్రి దేవత నారాయణ కలలో కనిపించి, నువ్వు పూజించే దేవతను నేనే. త్వరలో మీ ముగ్గురికి ఈ ఒంటరి జీవితం ముగిసిపోయేలా చేస్తాను. నాకు ఇదే చోట పూజలు ఆగకుండా గుడి కట్టిస్తావా అని అడిగింది. ఎంత మాట తల్లి, నా జన్మాంతం నీకు సేవ చేస్తాను. నా కుటుంబంతో నన్ను కలుపు అన్నాడు నారాయణ భక్తిగా. అయితే రేపు తెల్లవారుతూనే జాలర్లు కొందరు ఈ దీవికి వస్తారు. వాళ్ళ ద్వారా మీ సమాచారాన్ని మీ కుటుంబాలకి పంపించండి.
వారం తర్వాత మళ్ళీ మీకు దర్శనమిస్తాను అంటూ అంతర్ధానమైంది దేవత. నారాయణ మాటలని భూషయ్య రమణయ్య నమ్మలేదు. కానీ మరునాడు మిట్ట మధ్యాహ్న సమయంలో దూరాన ఉన్న జాలరి గూడానికి చెందిన జాలర్లు కొందరు దారి తప్పి పడవలతో సహా ఈ దీవికి రావటంతో నారాయణ కల నిజమైందని నమ్మక తప్పలేదు. జాలర్లు వీరి ముగ్గురిని అక్కడ చూసి ఆశ్చర్యపోయారు. గుట్ట మీద దేవతకు మొక్కుకొని తిరిగి తమ గూడానికి చేరి కృష్ణపట్నానికి వాళ్ళ ముగ్గురు గురించిన సమాచారాన్ని అందచేశారు. నారాయణ, భూషయ్య భార్యాపిల్లలు, బంధువులు, రమణయ్య తోటి బిచ్చగాళ్ళు బిలబిలా దీవికి చేరారు. పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు మొదలయ్యాయి. అన్నట్టుగానే 7వ రోజున అమ్మవారు ముగ్గురికి కలలో కనిపించి, మీ భక్తికి సంతోషం, మనిషికొక వరం ఇస్తాను, కోరుకోండి అన్నది. ఎప్పుడు నీ సేవ చేసుకుంటూ జీవించేటట్లు వరం ఇవ్వు తల్లి అన్నాడు నారాయణ. నిన్ను నమ్ముకున్నవాణ్ణి, నాకు వ్యాపారం బ్రహ్మాండంగా సాగి గొప్ప ధనవంతుణ్ణయి భార్యాపిల్లలతో హాయిగా ఉంటూ కృష్ణపట్నంలో నీకు వేరొక దేవాలయం కట్టేలా ఆశీర్వదించు తల్లి అన్నాడు భూషయ్య. తల్లి, నాకొక వెండి భిక్షాపాత్ర ప్రసాదించమ్మా, నీ పేరు చెప్పుకొని బిచ్చమెత్తుకుంటాను అన్నాడు రమణయ్య. తదాస్తు అని దీవించింది దేవత. భక్తులు వచ్చిన రోజున, తనకు దక్షిణ ఇచ్చిన రోజున మాత్రమే కడుపు నిండా తింటూ, లేని రోజున పస్తులుంటూ సదా సర్వవేళలా అంబను ధ్యానిస్తూ తృప్తిగా జీవించాడు నారాయణ. దీవిలోని కొబ్బరి, ఖర్జూరకాయలతో ఎగుమతి వ్యాపారం ప్రారంభించి అనతి కాలంలోనే లక్షలకు లక్షలు గడించాడు భూషయ్య. వెండి బొచ్చతో బిచ్చం ఎత్తుకునేవాడివి, నీది ఒళ్ళు బద్ధకం తప్ప పేదరికము, నిస్సహాయత కాదు అంటూ అక్కడికి వచ్చేవారెవ్వరూ దమ్మిడి వేయకపోవటంతో మరొక చోటు వెతుక్కున్నాడు రమణయ్య. ఈ కథ విన్న శిష్యులు గలగలా నవ్వారు. అప్పుడు గురువు, చూశారా, ముగ్గురు వైభవాన్ని అడిగి ఉంటే దేవత తప్పక ఇచ్చి ఉండేది. కానీ ఎవరి ప్రాప్తాల్ని బట్టి వారి బుద్ధులు పనిచేశాయి, వాటిని బట్టి జీవితాలు మారాయి. కాబట్టి జీవితాలు మారాలంటే మొదట మన బుద్ధులు మారాలి, అప్పుడే ఎదురయ్యే అవకాశాలని సద్వినియోగం చేసుకోగలము అన్నాడు. మరొక కథ పేరు వైద్యుడి ఎంపిక. ఈ కథను రచించిన వారు జి. మురళీధర్ గారు. వృద్ధురాలైన రాజమాత నాగమాంబకు ఉన్నట్లుండి విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఆరంభమయ్యాయి. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ వ్యాధిని నయం చేయలేకపోయారు. లేచి నిలబడటానికి, నడవటానికి తల్లిపడే యాతన చూసి మహారాజు వీరసింహుడు వేదనకు లోనయ్యాడు. రాజుగారి విచారాన్ని గమనించిన ప్రధానమంత్రి, మహారాజా, రాజమాత అస్వస్థతకు ప్రకృతి వైద్యం చేయిస్తే ఫలితం కనిపించవచ్చు అన్నాడు. ఆ మాట వినగానే రాజుకు తల్లి ఆరోగ్యం గురించి కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. వెనువెంటనే దేశమంతటా చాటింపు వేయించి దేశం నలుమూలల నుంచి ప్రకృతి వైద్యులను రప్పించాడు. వారి అర్హతలని, అనుభవాల్ని పరిశీలించి ప్రధానమంత్రి 4 వైద్యులను రాజమాత వైద్యానికి నియమించాడు. వాళ్ళు 4 కలిసి రాజమాతకు ఏమాత్రమూ కష్టం కలగకుండా వైద్యం ప్రారంభించారు. ఆమె తీసుకునే ఆహారంలో మార్పులు చేశారు. అడవిలోని కొన్ని రకాల ఆకులను తెచ్చి ఆముదంలో దోరగా వేయించి మోకాళ్ళకు కట్టుకట్టేవాళ్ళు. ఆవిరి, తైలధార పద్ధతులలో కొన్ని రోజులు క్రమం తప్పకుండా చికిత్స చేశారు. దాంతో 3 వారాలకల్లా రాజమాతకు నొప్పి తగ్గిపోయింది. ఊతకర్ర సాయం కూడా లేకుండా మునుపటి కన్నా ఎంతో ఉత్సాహంగా హాయిగా లేచి నడవసాగింది. తల్లిని చూస్తూ ఉంటే మహారాజుకి సంతోషం కలిగింది. తల్లికి వైద్యం చేసిన 4 ఒకరిని ఆస్థాన ప్రకృతి వైద్యుడిగా నియమించాలనుకున్నాడు రాజు. అయితే 4 ఒకే వయసు, అనుభవం కలిగిన వారే. ఎవరిని నియమించటమా అన్న సందిగ్ధంలో పడ్డ రాజు ఆ విషయంగా మంత్రిని సంప్రదించాడు. ఇందులో పెద్దగా ఆలోచించవలసిందేమీ లేదు. 4 వైద్యంలో నిపుణులే కనుక ఆ 4 తమకు నచ్చిన వ్యక్తికి ఆ పదవిని ఇవ్వండి ప్రభు అని సలహా ఇచ్చాడు మంత్రి. రాజు ఆ 4 సంగమేశ్వర శాస్త్రిని ఆస్థాన ప్రకృతి వైద్యుడిగా నియమించి తక్కిన 3 విలువైన కానుకలిచ్చి పంపించాడు. ఆ రోజు సాయంకాలము మంత్రితో కలిసి
ఉద్యానవనంలో పచార్లు చేస్తూ ఉండగా రాజు ప్రకృతి వైద్యుడి నియామకం గురించి ప్రస్తావించాడు. అప్పుడు మంత్రి, మహారాజా, ఆ నలుగురిలోకి సంగమేశ్వర శాస్త్రి అద్భుతమైన వైద్యుడు, అందులో ఏమాత్రమూ సందేహం లేదు అన్నాడు. ఏ ఆధారంతో అంత రూఢిగా చెప్పగలుగుతున్నావు అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. ప్రభువుల మన్నన గుర్తింపు పొందాడంటే అతడు తప్పక ఉత్తమ వైద్యుడే కదా అన్నాడు మంత్రి చిన్నగా నవ్వుతూ. మంత్రి లౌక్యానికి మనసులో నవ్వుకున్న రాజు, చికిత్సా విధానంలో ఆ నలుగురు ఆరితేరిన వారే. అయితే సంగమేశ్వర శాస్త్రి మాత్రము చికిత్స ప్రారంభించిన తొలి రోజు నుంచే వ్యాధి తప్పకుండా నయమైతుందని తల్లిగారి మనసులో విశ్వాసాన్ని కలిగిస్తూ వచ్చాడు. ఆ సంగతి తల్లిగారే నాతో చెప్పారు. వైద్యుడు అన్నవాడు స్పష్టమైన రోగ నిర్ధారణ చేసి సరైన మందులు వాడాలి. చక్కని చికిత్సా విధానంతో పాటు రోగి మనసులో నమ్మకం కలిగించేవాడుగా ఉండాలి. చికిత్స పొందుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించగలవాడుగా ఉండటము చాలా ముఖ్యం. ఆ లక్షణము సంగమేశ్వర శాస్త్రిలో ఉండటం వలనే అతన్ని ఎంపిక చేశాను అన్నాడు. మరొక కథ పేరు జ్ఞాపక శక్తి. ఈ కథను రచించిన వారు బాబీ గారు. ఒక అమావాస్య రోజు ఉదయం ఏదో పని మీద కామేశం ఇంటికి వచ్చాడు రామేశం. ఆ సమయంలో తీర్థయాత్రకు వెళుతూ ఒక సాధువు వచ్చి గుమ్మం ముందు నిలబడ్డాడు. రామేశము 2 రాగి కాసులు ఆయనకిచ్చి, ఒకటి నాది, రెండవది మా కామేశంది అన్నాడు. సాధువు దీవించి, మీ స్నేహం ముచ్చటైంది. నువ్వు మిత్రుడి నుంచి రాగి కాసు వెనక్కు తీసుకోకు. ప్రతి అమావాస్య నాడు నీ మిత్రుడికి ఒక రాగి కాసు ఇస్తూ ఉండు. అది ఆయనకెంతో లాభం కలిగిస్తుంది. అలాగే నీ మిత్రుడు ప్రతి పున్నమి రోజు నీకొక రాగి కాసుని ఇస్తే అది నీకు లాభం కలిగిస్తుంది. అయితే రాగి కాసు విషయము ఎవరికి వారు గుర్తుంచుకోవలసిందే తప్ప ఒకరికొకరు గుర్తు చేసుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఊరికి పుల్లయ్య అనేవాడు వచ్చి ఊళ్ళో 10 ఏళ్ల క్రితం చేసి వెళ్ళిన అప్పులన్నీ తీర్చాడు. వాడు కామేశం 100 వరహాల బాకీని వడ్డీతో సహా తీర్చేసినట్లు తెలిసి సాధువు దీవెన ఫలించిందనుకున్నాడు రామేశం. సాధువు చెప్పిన ప్రకారము పున్నమి నాడు కామేశము రామేశానికి రాగి కాసు ఇవ్వలేదు. కానీ మళ్ళీ అమావాస్య రాగానే రామేశము కామేశాన్ని కలుసుకొని ఒక రాగి కాసునిస్తే, అరే, నీకింకా ఆ రోజు సాధువు చెప్పిన విషయం గుర్తుందా అన్నాడు ఆయన ఆశ్చర్యంగా. నీకు లాభం కూడా కలిగాక ఆ విషయం నేనెలా మర్చిపోగలను అన్నాడు రామేశం. కామేశం నవ్వి, పుల్లయ్య ఇంకా చాలామంది అప్పులు తీర్చాడు. వాళ్ళందరికీ నువ్వు రాగి కాసులు ఇవ్వలేదు కదా అన్నాడు. పూజ చేసిన వాడి కోసము వాన కురిస్తే చేయని వాడి చేను తడవకపోతుందా? నీ వల్లే వాళ్ళందరికీ లాభించిందేమో అన్నాడు రామేశం. కామేశము చిన్నబుచ్చుకొని, ఈ మాత్రం నాకు తట్టిందనుకో, కానీ అదేమిటో పున్నమి వచ్చేసరికి నాకు ఈ విషయమే గుర్తుకు రావటం లేదు. నీ జ్ఞాపక శక్తి నాకు ఉంటే ఎంత బాగుండు అని నిట్టూర్చాడు. ఆ రాత్రే కాపలా బొట్టులకి చాలా కాలంగా తప్పించుకొని తిరుగుతున్న ఒక దొంగ దొరికాడు. దోచిన డబ్బు నగలని చెట్టు త్వరలో దాస్తున్నాడు. వాటిలో కామేశం పోగొట్టుకున్న నగ కూడా ఉన్నది. తనతో పాటు ఊళ్ళో చాలామంది నగలు దొరికినా దీనికి కారణము తనకు రామేశం ఇచ్చిన రాగి కాసు కావచ్చునన్న అనుమానము కామేశానికి కలిగింది. అయినా ఆ తర్వాత వచ్చిన పున్నమికి కూడా ఆయన రామేశానికి రాగి కాసునివ్వలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన అమావాస్యకు కూడా రామేశము రాగి కాసునిచ్చాడు. కామేశము తడబడి, నువ్విచ్చే రాగి కాసు వలన నాకు లాభం కలుగుతోంది. గుర్తుంచుకొని నేను నీకు రాగు కాసు ఇవ్వకపోవటం వలనే నాకు కలిగిన లాభం నీకు కలగకుండా పోతున్నది. నీ జ్ఞాపక శక్తి నాకు లేకపోవటం చిన్నతనంగా అనిపిస్తుంది అన్నాడు రామేశంతో. రామేశం నవ్వి, అప్పిచ్చి నష్టపోయావు, నాకు పోగొట్టుకున్నావు. నాకు అలాంటి నష్టాలేమీ లేకపోవటం అదృష్టమే కదా. నేనిచ్చిన రాగి కాసు వలన నీకు ఆ కష్టాలు పూడుకున్నాయి. నాకేమో నా అదృష్టం గురించి తెలిసింది కాబట్టి అనవసరంగా చిన్నబుచ్చుకోకు అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా రామేశము వరుసగా ప్రతి అమావాస్యకు కామేశానికి రాగి కాసు ఇస్తూనే ఉన్నాడు. కామేశానికి లాభం కలుగుతూనే ఉన్నది. అయినా ఒక్క పున్నమికి కూడా
కామేశము రామేశానికి రాగి కాసునివ్వనే లేదు. అలా 6 నెలలు గడిచాక రామేశము ఏదో పని మీద ఊరు వెళ్ళటం వలన కామేశానికి ఒక అమావాస్యకు రాగి కాసు ఇవ్వలేకపోయాడు. ఆ మర్నాడు కామేశము పెరట్లో గొయ్యి తవ్విస్తూ ఉంటే ఒక చెక్క పెట్టె నిండా రాళ్ళు రప్పలు బయటపడ్డాయి. రామేశము తనకు రాగి కాసు ఇచ్చి ఉంటే ఆ రాళ్ళు వజ్రాలుగా మారి ఉండేయని అనిపించి ఈసారి పున్నమికి రామేశానికి రాగి కాసు ఒకటి ఇవ్వాలనుకున్నాడు కామేశం. ఈలోగా రామేశం పెరట్లో నుయ్యి తవ్వించడానికి పున్నమి నాడు ముహూర్తం పెట్టాడు. అది కామేశానికి తెలిసి ఆ రోజు తను గనక రాగి కాసునిస్తే సాధువు వరం ఫలించి రామేశానికి నిధి దొరికినా దొరకవచ్చునని అనుమానించి కాసు ఇచ్చే ఆలోచనని పక్కన పెట్టాడు. అందుకని పున్నమి గడియలు వెళ్ళి పాడ్యమి గడియలు వచ్చేదాకా ఆగి అప్పుడు రామేశం ఇంటికి వెళ్ళాడు. రామేశము ఆయన్ని చూసి, రా కామేశం, నువ్వే ఇంకా రాలేదేమని చూస్తున్నాను అన్నాడు. నాకు జ్ఞాపక శక్తి తక్కువ కావటం వలన నేను సాధువు చెప్పిన నియమం పాటించలేకపోయాను. ఇప్పుడు నేను నీకు కాసు ఇవ్వాలనే వచ్చాను అన్నాడు కామేశం గొప్పగా. అందుకనేనేమో 10 అడుగుల్లోనే జల ఊరుతోంది కామేశం అన్నాడు రామేశం. వాళ్ళేమీ మాట్లాడుతున్నది అర్థం కాక అక్కడి వారు ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు. అప్పుడు రామేశము సాధువు ఇచ్చిన వరం గురించి ఆ తర్వాత జరిగిన విశేషాలను వివరించి, పోయిన అమావాస్యకు ఊళ్ళో లేను గనక ఇవ్వలేదు, అయితే వచ్చే అమావాస్యకే కాదు ఇంకెప్పుడు రాగి కాసు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను అన్నాడు. మంచివాడని పరోపకారి అని ఈయనకు పేరు. ఇప్పుడు చూశారు కదా అసలు రంగు అన్నాడు కామేశం హేళనగా. అప్పుడు రామేశం కూడా నవ్వుతూ, అలా అంటావేమిటి కామేశం, నేను రాగి కాసులు ఇచ్చినంతకాలము మూలబడ్డ నీ జ్ఞాపక శక్తి ఇవ్వటం మానగానే పనిచేస్తోంది. మనిషికి అనుకోని లాభాల కంటే జ్ఞాపక శక్తి ముఖ్యం కదా. అంటే రాగి కాసు ఇవ్వటం కంటే ఇవ్వకపోవటం వలనే నీకు ఎక్కువ ప్రయోజనం. నీకు రాగి కాసు ఇవ్వటం మానేసి నా పరోపకార బుద్ధిని మరొకసారి రుజువు చేసుకున్నాను అన్నాడు. ఇది వింటూనే అక్కడ ఉన్నవారందరూ ఫక్కున నవ్వారు. కామేశము రామేశం చేతిలో మరొకసారి భంగపడ్డాడు. మరొక కథ పేరు ఉత్తమ ఆయుధం. అక్బర్ చక్రవర్తి ఒకనాడు ముఖ్య ప్రముఖులతో కలిసి ఉద్యానవనంలో పచార్లు చేస్తూ గులాబీ తోట అందానికి ముగ్ధుడై, ఆహా, భూతల స్వర్గం అంటూ ఉంటే అది ఇదే కదా అన్నాడు. అవును ప్రభు, మీరన్నది అక్షర సత్యం అన్నారు వెనక నడుస్తూ ఉన్న ప్రముఖులు, ఒక్క బీర్బల్ తప్ప. అక్బరు బీర్బల్ కేసి తిరిగి చూశాడు. అతడు దేన్నో అదే పనిగా వెతుకుతూ కనిపించాడు. బీర్బల్, భూతల స్వర్గం అంటూ ఉంటే అది ఇదేనని నేనన్నాను, దాన్ని గురించి నీ అభిప్రాయం చెప్పనే లేదు మరి అన్నాడు అక్బర్. ఉద్యానవనం చాలా అందంగా ఉంది, అందులో సందేహం లేదు, అయినా అంటూ ఆగాడు బీర్బల్. అంటే నువ్వు నా అభిప్రాయంతో ఏకీభవించడం లేదన్నమాట. అయినా ఏమిటి అయినా అన్నాడు అక్బర్ తీవ్ర స్వరంతో. అందం ఉన్న చోటే ప్రమాదం కూడా పొంచి ఉంటుందంటారు కదా అన్నాడు బీర్బల్. ప్రమాదమా? గులాబీ చెట్లకున్న ముళ్ళ గురించి చెబుతున్నావా అని అడిగాడు అక్బర్. ముళ్ళు గులాబీ పూలకు సహజ కవచాలు, నేను వాటిని గురించి చెప్పడం లేదు అన్నాడు బీర్బల్. మరి గడ్డిలో దాగి ఉండే పాముల గురించి చెబుతున్నావా అని అడిగాడు అక్బర్. మనుషులు అడుగుల చప్పుడు వినగానే పాములు పారిపోతాయి, ప్రాణరక్షణకు మాత్రమే కాటేస్తాయి అన్నాడు బీర్బల్. మరి ప్రమాదం దేనివల్లనో కాస్త స్పష్టంగా చెప్పు అన్నాడు అక్బర్. శక్తివంతులైన ప్రభువులకు శత్రువులు కూడా లెక్కకు మిక్కిలిగానే ఉంటారు. సమయం చూసి దెబ్బతీయటానికి కాచుకొని ఉంటారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు రాజులు భయం కారణంగానో అసూయ వలనో ఎలాగైనా పడగొట్టాలని చూస్తుంటారు. అలాంటి వారి పట్ల ప్రభువులు నిరంతరము అప్రమత్తులై ఉండటం చాలా అవసరం అన్నాడు బీర్బల్. ఆ మాటతో అక్బర్ ఆలోచనలో పడ్డాడు. మౌనంగా వెనుదిరిగాడు. మరునాడు నిండు సభలో అక్బరు హఠాత్తుగా ఆపద ముంచుకొని వచ్చినప్పుడు రక్షణకు ఉపయోగపడే ఉత్తమ ఆయుధం ఏది అని సభాసదులను ఉద్దేశించి అడిగాడు.
పదునైన ఖడ్గం అన్నాడు ఒక సభికుడు. కత్తి పట్టినవాడు ఖడ్గవీరుడైనప్పుడే అది ఉపయోగపడుతుంది అన్నాడు బీర్బల్. దూరం నుంచే శత్రువు మీదకి ప్రయోగించవచ్చును కదా, ఈటె ఉత్తమమైన ఆయుధము అన్నారు ఇంకొక ముఖ్యుడు. ఈటె తన మీదకి రాకముందే శత్రువు దాన్ని మధ్యలోనే పడగొట్టవచ్చు కదా అన్నాడు బీర్బల్. ఫిరంగి అన్నాడు మరొక సభికుడు. దాడి హఠాత్తుగా జరిగినప్పుడు ఫిరంగిని వెతుక్కోవటం సులభం కాదు కదా అన్నాడు బీర్బల్. ఖడ్గము కాదు, ఈటే కాదు, ఫిరంగి కాదు, మరి నీ దృష్టిలో ఉత్తమ ఆయుధం ఏది బీర్బల్ అని అడిగాడు అక్బర్. పరిస్థితికి తగ్గట్టు ఉపయోగపడేదే ఉత్తమ ఆయుధం అన్నాడు బీర్బల్. ఫలానా ఆయుధం అని చెప్పలేవు అంతే కదా అన్నాడు అక్బర్ కాస్త కటువుగా. సమయస్ఫూర్తితో ఆలోచించగల వ్యక్తికి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే ఉత్తమ ఆయుధము అందుబాటులోనే ఉంటుంది ప్రభు అన్నాడు బీర్బల్ నెమ్మదిగా. అసంబద్ధం అన్నాడు అక్బర్ ఆగ్రహంతో. సభికులు లోపల నవ్వుకున్నారు. సమయం వచ్చినప్పుడు నా మాటలోని నిజాన్ని తమరే గ్రహించగలరు ప్రభు అన్నాడు బీర్బల్ వినయంగా. మరునాడు ఉదయము అక్బర్ చక్రవర్తి బీర్బల్తో సహా కొందరు ప్రముఖులతో కలిసి వ్యాహ్యాలకి బయలుదేరాడు. వాళ్ళు నదీ తీరాన్ని సమీపిస్తూ ఉండగా హాహాకారాలు చేస్తూ కొందరు అటుకేసి రావటం కనిపించింది. వాళ్ళు చక్రవర్తిని చూసినా ఆగకుండా ప్రాణభీతితో పరుగులు తీస్తున్నారు. ఆఖరికి ఒకరిని ఆపి కారణం అడిగితే, రాజభవనంలోని ఒక ఏనుగు మదమెక్కి గొలుసులు తెంపుకొని నానా బీభత్సం సృష్టిస్తున్నది, అది ఇటువైపే వస్తున్నది, పారిపోండి పారిపోండి అంటూ వాడు వెళ్ళిపోయాడు. వాడటు వెళ్ళగానే ఏనుగు గంటల నాదము ఘీంకారము వినిపించాయి. అక్బర్ చేయి మొలలో వేలాడుతూ ఉన్న కత్తిపిడి మీదకు వెళ్ళింది. తక్కిన వారు కూడా కత్తులు దూయటానికి ఆయుత్తమయ్యారు. అయినా మదపుటేనుగును కత్తితో ఎదుర్కోలేమని వారందరికీ తెలుసు. అక్కడి నుంచి పారిపోవటం ఒక్కటే తరుణోపాయం. అయినా చక్రవర్తిని వదిలి వెళ్ళటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. చక్రవర్తి అక్కడి నుంచి వెనుదిరిగేలా లేడు. అందరూ బిక్కమొహాలతో బీర్బల్ కేసు చూశారు. అయితే బీర్బల్ ఏనుగు వస్తున్న దిక్కు కేసు కూడా చూడటం లేదు. అతడి చూపులు నీరెండలో గోడ మీద కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న ఒక పిల్లి మీద పడ్డాయి. బీర్బల్ అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి పిల్లిని పట్టుకున్నాడు. పట్టు విడిపించుకోవటానికి పిల్లి ప్రయత్నించింది. అయినా అంతలో ఏనుగు సమీపించటంతో పిల్లిని ఏనుగు వీపు మీద పడేలా గురు చూసి విసిరాడు. పిల్లి తల్లక్రిందులుగా ఎగురుతూ వెళ్ళి ఏనుగు వీపుపైన 4 కాళ్ల మీద ధబీమని నిలబడింది. భయంతో ఏనుగు వీపును గోళ్లతో గిచ్చసాగింది. ఏనుగు అక్కడే నిలబడి కోపంతో పిల్లిని పట్టుకోవటానికి తొండం సాచింది. దానిని గమనించిన పిల్లి వెంటనే క్రిందకి దూకి పారిపోసాగింది. ఏనుగు దాని వెంటబడి తనుముకుంటూ పరిగెత్తింది. అయినా పిల్లి దానికి చిక్కకుండా దాపులునున్న పొదల్లోకి వెళ్ళిపోయింది. గండం తప్పినందుకు అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. బీర్బల్, నీ సమయస్ఫూర్తికి జోహార్లు. మదపటేనుగును తరమటానికి ఒక పిల్లిని ఉపయోగించిన నీ తెలివి అమోఘం. ఉత్తమ ఆయుధం అన్నది పరిస్థితిని బట్టి ఉంటుందన్న నీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అన్నాడు అక్బర్ చక్రవర్తి మందహాసంతో. మరొక చిన్న కథ పేరు వెంటాడిన సంగీతం. ఒకానొకప్పుడు దూర ప్రాంతాల వ్యాపారానికి వెళ్ళిన ఒక వర్తకుడు బిడారుతో తిరిగి వస్తూ ఒక అడవిని దాటవలసి వచ్చింది. అందమైన లోయ మధ్య ఒక తటాకం సమీపంలో ఆ రాత్రికి ఆగి వెళ్ళవలసి వచ్చింది. అది వెన్నెల రాత్రి. గుడారంలో కూర్చున్న వర్తకుడు తటాకానికి ఆవల ఉన్న గంభీరమైన కొండలను చూసి తటాకం చుట్టూ ఉన్న పూల చెట్ల నుంచి వీచే సుగంధ పరిమళాలని ఆస్వాదించి ఎంతగానో ఆనందించాడు. అయితే అన్ని అందాలకు మించి ఆ ప్రశాంత వాతావరణంలో అప్పుడప్పుడు వినిపించిన కొన్ని పక్షుల పాటలు అతన్ని ముగ్ధుణ్ణి చేశాయి. దాన్ని వింటూ అలాగే నిద్రపోయాడు. రాత్రంతా ఎన్నడూ కనని అందమైన కలలు కన్నాడు. తెల్లవారకు ముందే నిద్రలేచి ఆ కలలకి కారణము పక్షుల పాటే కారణమని గ్రహించాడు. అతడు ఆ వింత పక్షుల పాట వినిపించిన గుబురు చెట్లలోకి వెళ్ళి చూశాడు.
ఒకటి రెండు పక్షులు ఇంకా అప్పుడప్పుడు పాడుతూ ఉన్నాయి. ఒక పక్షి అప్పుడే గూటి నుంచి వెలుపలికి తొంగి చూస్తున్నది. సూర్యోదయం కాగానే పక్షులన్నీ ఎగిరి వెళ్ళిపోయాయి. వర్తకుడి వెంట పక్షులు పట్టే వేటగాడొకడు ఉన్నాడు. వర్తకుడి కోరిక ప్రకారము వాడు చెట్టెక్కి పక్షిగూట్లో జిగురు ఉంచి కంటికి కనిపించకుండా వలపన్ని వచ్చాడు. సూర్యాస్తమయం అవుతూ ఉండగా పక్షులన్నీ గోళకు తిరిగి వచ్చాయి. వేటగాడు వలపన్నిన గూటిలోకి కూడా ఏమాత్రమూ అనుమానం లేకుండా పక్షి లోపలికి చొరపడింది. వేటగాడు చెరచెరా చెట్టెక్కి వెళ్ళి పక్షిని పట్టి తెచ్చి యజమానికి అప్పగించాడు. పక్షి రెక్కలు కొట్టుకుంటూ తన వ్యతిరేకతను తెలియచేసింది. అయితే వర్తకుడు దాన్నేమీ పట్టించుకోకుండా ప్రేమగా ఇలా అన్నాడు, నువ్వేమీ భయపడకు, నిన్నేమీ చెయ్యను. నీకు నవరత్నాలు పొదిగిన బంగారు పంజరం చేయిస్తాను. ఏ పక్షులకు అందుబాటులో లేని సుమధుర ఫలాలు నీకు ఆహారంగా పెడతాను. నా సేవకులు రాత్రింబవళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. నువ్వు చేయవలసిందల్లా ప్రముఖులు ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు రోజుకు 1-2 సార్లు పాడటం మాత్రమే. దాని ద్వారా నీకు పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. అయితే బందీగా ఉన్నప్పుడు నేను పాడలేను కదా, నన్ను స్వేచ్ఛగా వదిలిపెట్టు. మీ వెంట ఎగురుతూ వచ్చి మీ ఇంటిని చూసుకుంటాను. అప్పుడప్పుడు వచ్చి నీ కోసం తప్పకుండా పాడతాను. నా మాట నమ్ము అన్నది పక్షి. పక్షి రంగురంగులతో చాలా అందంగా కనిపించింది. వర్తకుడు పక్షి విన్నపాన్ని పెడచెవిన పెట్టి ఏ కొరత లేకుండా జాగ్రత్తగా చూసుకుంటానని మళ్ళీ మళ్ళీ చెప్పసాగాడు. పక్షి మరేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. లోయను వదిలి వర్తకుడి వాహనాలు అతడి ఇంటికేసి బయలుదేరాయి. ఇల్లు చేరాక పక్షి వర్తకుడి కోసము అప్పుడప్పుడు పాడుతూనే ఉన్నప్పటికీ మొదట ఉన్న శ్రావ్యత లోపించింది. మధురంగా ఉన్నప్పటికీ అంతర్లీనంగా తీరని ఆవేదన ధ్వనించసాగింది. వ్యాపారి వద్ద ఉన్న పాటలు పాడే పక్షి గురించి ఊరంతా తెలిసిపోయింది. ఎందరెందరో ప్రముఖులు వచ్చి దానిని చూడసాగారు. దానిని పట్టుకు వచ్చిన వ్యాపారి అదృష్టాన్ని కొనియాడారు. పక్షి కోసము రకరకాల కానుకలు, చిన్న చిన్న ఆభరణాలు ఇచ్చేవారు. అయినా స్వేచ్ఛ కోల్పోయిన పక్షి ఎలాంటి కానుకలకైనా ఎలా ఆనందించగలదు? వారికేసి నిర్లిప్తంగా చూస్తూ ఊరుకునేది. ఇలా 2 ఏళ్లు గడిచిపోయాయి. వర్తకుడు మళ్ళీ వ్యాపారం కోసం బయలుదేరుతూ పంజరం దగ్గరికి వెళ్ళి, నేను వ్యాపారానికి దూర ప్రాంతానికి వెళుతున్నాను. నేను ఇంటి వద్ద లేనప్పుడు నీకు ఎలాంటి కొరత రాకుండా చూసుకోమని ఇంట్లోని వారికి పని మనుషులకు చెప్పాను. నీకు ఏ లోటు రాదు. ఇంకొక విషయం, నేను తిరిగి వచ్చేటప్పుడు నీ స్వస్థలమైన లోయ గుండా రావలసి ఉంటుంది. నీ బంధుమిత్రులైన తటాకం దగ్గర పక్షులకేమైనా చెప్పమంటావా అన్నాడు పక్షితో. చాలా కృతజ్ఞతలు. నన్ను ఇక్కడ చాలా చక్కగా చూసుకుంటున్నారని, నిజానికి చాలా పేరు ప్రఖ్యాతులు పొందానని, అయితే స్వేచ్ఛ మాత్రం లేదని, ఏం చేయడానికి తోచడం లేదని చెప్పు అన్నది పక్షి. తప్పకుండా చెబుతాను అని చెప్పి వర్తకుడు అక్కడి నుంచి బయలుదేరాడు. 3 నెలల తర్వాత వర్తకుడు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చి రాగానే, నేను చెప్పిన సంగతి నా మిత్రులకు చెప్పావా? అందుకు వాళ్ళు ఏమి సమాధానం పంపారు అని పక్షి వర్తకుణ్ణి ఆతృతగా అడిగింది. నువ్వు చెప్పిన మాటలని పక్షులతో బిగ్గరగా చెప్పాను. 1 కాదు 2 సార్లు చెప్పాను. ఒక్కటి బదులు పలకలేదు. నా మాటలు వినగానే కిలకిలామని శబ్దం చేయటం కూడా మానేశాయి. నిశ్శబ్దంగా ఉండిపోయాయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పక్షి కొమ్మపై నుంచి క్రింద ఉన్న పొదలోకి దబీమని పడిపోయింది. బహుశా అది చచ్చిపోయిందనుకుంటున్నాను అన్నాడు వర్తకుడు ఎంతో విచారంగా. పక్షి మౌనంగా ఊరుకున్నది. ఆ వార్త వినటంతోనే పక్షి దిగ్భ్రాంతి చెంది ఉంటుందని వర్తకుడు భావించాడు. పక్షికి ఓదార్పుగా 4 మాటలు చెబుదామని అనుకుంటూ ఉండగా పంజరంలోని అడ్డు ఊచ మీద కూర్చున్న పక్షి హఠాత్తుగా క్రింద పడిపోయింది. అయ్యో దేవుడా, ఆ లోయలోని పక్షి చనిపోయిన సంగతి చెప్పకుండా ఉంటే బాగుండి ఉండేది. పాపం, ఆ వార్త విని తట్టుకోలేక ఇది చచ్చిపోయినట్లు ఉన్నది అంటూ వర్తకుడు బోరుమని విలపించసాగాడు. పంజరం తలుపు తీసి పక్షిని వెలుపలకు తీశాడు. మౌనంగా ఇంటి పెరట్లో ఉన్న తోటకేసి నడిచాడు.
తక్కిన వారు అతన్ని అనుసరించి వెళ్లారు. పక్షిని ఎక్కడ పాతి పెట్టాలన్న విషయం చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే పక్షిని వర్తకుడు పచ్చగడ్డి మీద ఉంచగానే అది రివ్వున లేచి క్షణంలో దాపులునున్న చెట్టు కొమ్మ మీదకి ఎగిరి వెళ్ళి కూర్చుంది. నా మిత్రుల సందేశం వినిపించినందుకు చాలా కృతజ్ఞతలు అన్నది. ఆ పక్షులు ఎలాంటి సందేశము పంపలేదే అన్నాడు వర్తకుడు విస్మయంతో ఒక్కటి అంతుబట్టక. అవి నిజంగానే సందేశం పంపాయి. నేను చెప్పి పంపిన మాటలు నీ నోటి గుండా వినగానే ఒక పక్షి చచ్చిపోయినట్లు క్రింద పడిపోయిందని చెప్పావు కదా. స్వేచ్ఛ సాధించాలంటే నన్ను అదే విధంగా చేయమన్న సందేశం అందులో ఇమిడి ఉంది. నాకు ఆ సలహా ఎంత గొప్పగా పనిచేసిందో నువ్వు ప్రత్యక్షంగా చూశావు కదా అన్నది పక్షి. వర్తకుడు ఆశ్చర్యంగా దానికేసి చూశాడు. పక్షి మళ్ళీ, నువ్వు నా కోరిక మన్నించి మొదటే గనక నన్ను వదిలిపెట్టి ఉన్నట్లయితే అప్పుడప్పుడు వచ్చి నీకు నీ బంధుమిత్రులకు సంతోషపడే విధంగా పాట పాడి ఉండేదాన్ని. ఎందుకంటే స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే పాడగల పాట అది. అయితే నన్ను వదిలిపెట్టకూడదన్న లోభము నీలో పెరిగిపోయింది. ఇప్పుడు నేను నీ కోసం తుదిసారిగా ఒక పాట పాడతాను. అదే నీకు శిక్ష అన్నది. చాలా సంతోషం. అయినా అది నాకు శిక్ష ఎలా అవుతుంది అని అడిగాడు వర్తకుడు అయోమయంగా. పక్షి సమాధానం చెప్పకుండా పాడటం మొదలుపెట్టింది. అందరూ ఆ పాట విని తన్మయత్వం చెందారు. హఠాత్తుగా పాటను ఆపి పక్షి ఎటో వెళ్ళిపోయింది. సుదూర మేఘాలని దాటుకుంటూ వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. పక్షి పాడిన పాట వర్తకుడి మనసులో తరచూ వినిపించసాగింది. అది మళ్ళీ మళ్ళీ అతడి మనసులో ప్రతిధ్వనించడం వలన దాదాపు అతనికి పిచ్చెక్కినట్లయింది. ఇక భరించలేక ఒకనాడు తిన్నగా అడవిలోకి వెళ్ళి లోయను చేరాడు. పక్షులన్నీ ఆగ్రహంతో గుంపుగూడి కీచుకీచుమంటూ అతడి తల మీద వృత్తాకారంతో ఎగరటంతో అతను వెంటనే వెనుదిరిగాడు. అయితే మనసులో వెంటాడే సంగీతం మాత్రము జీవితంలో ఆఖరి క్షణం వరకు అతన్ని వేధించసాగింది.